నమస్తే myself Sarasija welcome to My3 News ముందుగా headlines LRS ఫీజుపై 25% తగ్గింపు సద్వినియోగం చేసుకోవాలన్న ప్రఫుల్ దేశాయ్ మంత్రి పొన్నం వ్యాఖ్యలపై సునీల్ రావు ఫైర్ కాంగ్రెస్ అభ్యర్థిని బలిపశువు చేశారని ఆరోపణ ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా ఆడిపాడిన మహిళామణులు పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం ఇక వార్తలను వివరాలు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుపై 25% తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్లోని సుడా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా ఎల్ఆర్ఎస్ పై నిర్ణయం తీసుకుందని చెప్పారు. దరఖాస్తుదారులు మార్చి 31వ తేదీలోపు ఫీజు కట్టినట్లయితే 25% తగ్గింపు అందిస్తున్నామని ప్రకటించారు. అధికారులు సంబంధిత స్థలానికి వెళ్లి ప్రత్యేక అప్లికేషన్ ద్వారా వివరాలు సేకరిస్తారని చెప్పారు. ఎఫ్డీఎల్ పరిధిలో ఉంటే రిజెక్ట్ అవుతుందని, లేకుండా క్లియర్ గా ఉంటే అప్రూవల్ అవుతుందని చెప్పారు. ప్రభుత్వ భూమి శిఖం భూమిలో ఉన్నాయో లేదో అనేది అధికారులు చెక్ చేస్తారని అన్నారు. L1 అప్రూవ్ అయితే L2 కేటగిరీలోకి వస్తుందని, అప్రూవ్ అయిన వాటికి ఫీజులు కేటాయిస్తారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ 65,162 అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. L1 స్థాయిలో 16,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఆన్లైన్ లో సమాచారంతో పాటు ఫీజు వివరాలు తెలుసుకునేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇట్టి తగ్గింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీఈఓ, సుడా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఒక ఎల్ఆర్ఎస్ పైన ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నది. సో దీని ప్రకారం ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ద్వారా క్రమబద్ధకరణకి అప్లికెంట్స్ ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది నిర్ణయించుకొని ఇప్పుడు ఎవరైనా మార్చ్ 31 ఈ సంవత్సరం మార్చ్ 31 లోపల ఫీజు అనేది వాళ్ళు ఎంత ఫీజు ఉందో అంత కట్టిస్తే వాళ్ళకి 25% ఒక రిబేట్ అన్నది ఇవ్వడం జరుగుతున్నది. సో ఇప్పటి వరకు మనము చేసిన ప్రొసీజర్లో అంటే ఎవరెవరో ఆల్రెడీ దరఖాస్తు చేసుకుని ఉన్నారో వాళ్ళకి 3 డిపార్ట్మెంట్ ఇచ్చి వెరిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ ఒక L1 కేటగిరీలో టౌన్ ప్లానర్స్ ఉంటారు. సిమిలర్గా గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటే పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు. L1 అప్లికేషన్ అనేది వాళ్ళ ప్లాట్కి వెళ్ళి ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఎల్ఆర్ఎస్లో. ఈ అప్లికేషన్స్ అనేది ప్రాసెస్ చేయడానికి కూడా స్పీడ్గా జరుగుతుంది. సో కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా నిజాయితీగా బీజేపీ గెలిచిందని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అభ్యర్థులను బరిలో దించే స్థాయిలో కాంగ్రెస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. 3 సభల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరిస్తున్నారనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిల కృషితోనే బీజేపీ గెలుపు సాధ్యమైందన్నారు. పొన్నం హయాంలో నిర్మించిన రాజీవ్ రహదారి నిర్మాణంలో ఎన్నో అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. స్మార్ట్ సిటీలో కరీంనగర్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో కళ్ల ముందు కనబడుతుందన్నారు. కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి బలిపశువు అయ్యారని ఆరోపించారు. ఈ సమావేశంలో సునీల్ రావుతో పాటు బీజేపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు గెలుపు మీద.
భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసిన వాటి గెలుపు సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వల్లనే మేము ఓడిపోయినామని చెప్పి వారు చెప్పడం వారి యొక్క రాజకీయంగా దిగజారుడు మాటలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక జరిగితే 3 స్థానాల్లో పోటీ పెట్టలేనటువంటి దివాలా కోరు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న మాట వాస్తవమా కాదా? ఈరోజు 3 చోట్ల పోటీ పెట్టింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక చోట పట్టభద్రుల దానిలో మాత్రమే పోటీ పెట్టి మిగతా 2 స్థానాల్లో పోటీ పెట్టకపోవడంలో దాని అంతర్యం ఏందో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా పట్టణాలు, గ్రామాలలో మహిళలు సంబరాలు జరుపుకున్నారు. భారతదేశంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, వారిని గౌరవించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు వక్తలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రభుత్వ అనాథలు, వికలాంగుల ఆశ్రమానికి 2 బ్లూ స్టార్ వాటర్ కూలర్లను అందజేశారు. మహిళలు సహాయ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాదరావు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరావుతో పాటు మహిళా విభాగం కన్వీనర్ వాణి, ఆశ్రమం వార్డెన్ రాధిక, యూనియన్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు, వామన్ రావు, డివిజన్ నాయకులు సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, శ్రీలత, మహిళా విభాగం నాయకులు సుధారాణి, శ్రీదేవి, శ్రీలత, డిఓ యూనిట్ నాయకులు ప్రభాకరచారి, మహేష్, శ్రీదేవి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. చేసి ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్న అందరికీ కూడా నేను మహిళలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు గతంలో చేశారు. 2 years బ్యాక్ కూడా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇంకొకక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ వాటర్ డిస్పెన్సర్స్ ఏవైతే చేస్తున్నారో డెఫినెట్గా చాలా అవసరం. ఇది సమ్మర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. చాలా డిఫరెన్స్లు నేను చూశాను. కార్యక్రమాలు చేపడుతుంటారు, రకరకాల ఉపన్యాసాలు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం, లెక్కల ప్రకారంగా ఈ జెండర్ ప్యారిటీ అనేది ఓవర్కమ్ కావడానికి 2158 సంవత్సరాల వరకు, అప్పటి వరకు కానీ ఈ మేల్ ఫీమేల్ మధ్యలో ఉన్నటువంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది మనం ఓవర్కమ్ కాలేమనేది మన నివేదికల ప్రకారం తెలుస్తుంది. ద వైర్ తెలుగు లోపల జీటీ గారు ఒక మంచి ఆర్టికల్ రాయడం జరిగింది ఉమెన్స్ డే సందర్భంగా. ఉమెన్స్ డే సందర్భంగా మనము స్పీచ్లు ఇవ్వడము, శుభాకాంక్షలు చెప్పుకోవడము, బొకేలు ఇచ్చుకోవడము అవి వద్దని కాదు. అవి ఇచ్చుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో, అణగారిన వర్గాలలో చాలా మందికి సహాయం అందించాల్సిన అవసరము మనం ఎల్ఐసి ఉద్యోగులుగా మన మీద బాధ్యత ఉంది. అమ్మో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పురమల శ్రీనివాస్ హాజరయ్యారు. అమ్మో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు సుజాతారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కాంగ్రెస్ నేత పురమల శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఏటా అమ్మో స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతుంటారు సుజాతారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పురమల శ్రీనివాస్ తో పాటు అమ్మో స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సుజాతారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న ముందస్తుగా కార్యక్రమం ఏంటంటే మహిళా దినోత్సవం రేపటి రోజు జరగాల్సిన పరిస్థితి. కాకపోతే రేపు ఎవరికి వారు ఎక్కడ ఎవరికి బిజీ ఉంటుంది కాబట్టి ఐక్యతగా కలుపుకోలుగా ఇక్కడ చేసుకునే ఒక మంచి ఆలోచనతోటి అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన సుజాతారెడ్డి గారు నిర్వహించిన కార్యక్రమంలో హాజరైన మహిళలందరికీ ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామా. ఏదేమైనా స్త్రీ అంటేనే ఒక శక్తి స్వరూపిణి. స్త్రీ అనేది మనందరిలో ఎక్కడ ఇంటిలో కానీ సమాజంలో కానీ ఒక వెలుగునిచ్చేది స్త్రీ. అటువంటి స్త్రీ అవతరంలో మీ అందరికీ మాతృ స్త్రీమూర్తులకు అందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని రంగాల ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా ఘనంగా సన్మానించడం జరుగుతుంది. ఎందుకంటే మహిళ లేనిదే ఇది లేదు, సృష్టి లేదు, మహిళ లేనిదే సృష్టి లేదు. కాబట్టి
మహిళ అంటే ఎక్కడ మహిళను పూజిస్తారో అక్కడ అంత బాగుంటుంది. అందుకే ఈరోజు మహిళా దినోత్సవం మేము ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే చిన్నపిల్లలు కూడా చాలామంది, అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి మహిళకి తనకంటూ తను ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకొని తన జీవన విధానంలో తనకంటూ తను మంచి టైంని కేటాయించుకొని ఫుడ్ విషయంలో కానివ్వండి, ఫ్యామిలీ విషయంలోనే కానివ్వండి, ఒక ప్రియారిటీ అనేది ఇస్తూ ఉంటూనే ఉంది మహిళ, ఇంకా ఇవ్వాలి. దీంతో పాటు మహిళ అనే వ్యక్తికి ప్రతి విషయంలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ని ఇంకా బూస్టప్ చేయడానికి సొసైటీ పరంగానైనా ఫ్యామిలీ పరంగానైనా ఏ విధంగానైనా సపోర్ట్ ఉంటూనే ఉంది, ఇంకా ఉండాలి. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ నుంచి నేను కోరుకునేది ఏంటంటే, మహిళలందరూ ఈ రోజు నుంచి మీకంటూ ఒక ఇంపార్టెన్స్ టైంని ఇచ్చుకొని, అది ఆరోగ్యం విషయంలోనే కానివ్వండి, వ్యాయామం విషయంలోనే కానివ్వండి. పెద్దపల్లి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా న్యాయమూర్తి స్వప్నారాణి హాజరయ్యారు. పలువురు మహిళలను శాలువాలతో సత్కరించారు. అనంతరం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. మహిళలను గౌరవించుకోవడం మన సాంప్రదాయమని, మహిళలందరూ వివిధ రంగాలలో అభివృద్ధి చెందాలని స్వప్నారాణి అన్నారు. మహిళల సమస్యలను తీర్చడానికి అందరూ ముందుండాలని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదగాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూమ్ రవీందర్ అన్నారు. విద్యార్థినిగా, అధికారినిగా, కుటుంబ పరంగా, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, సామాజికంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తూమ్ రవీందర్, సునీల్ కుమార్ రెడ్డి, బొంకూరి శంకర్, వేణుగోపాలరావు, బ్రహ్మానందరెడ్డి, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పడిపోయిన వాళ్ళు అక్కడే ఆగండి. తెలంగాణ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రంలో దాదాపు 21 మంది ఐపీఎస్లకు స్థాన చలనం కల్పించింది. బదిలీ అయిన వారిలో ఒక అడిషనల్ డీజీతో పాటు 2 ఐజీపీలు, 2 డీఐజీలు ఉన్నారు. 2 నాన్ క్యాడర్ ఎస్పీలను సైతం బదిలీ చేసింది. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థాన చలనం కల్పించింది. ఇక ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్న గౌస్ ఆలం కరీంనగర్ కు సిపిగా నియామకమయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో గల శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 46వ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం నుండి మహాపూర్ణాహుతి, దీపోత్సవం, చక్రతీర్థం, కదంబ కార్యక్రమం, శ్రీ పుష్పయాగం, ద్వాదశ ఆరాధనలు, సప్త వర్ణములు, ధ్వజారోహణం, గ్రామ బలి, ఏకాంత సేవ, పలు పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, వెంకటేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి, బట్టు కరుణాకర్, శ్రీ పద్మావతి మహిళా మండలి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. లోకమాత దేవి అహల్యాబాయి జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో 300 జయంతి ఉత్సవాలకు గాజుల రవీందర్,
ఎస్యు అసిస్టెంట్ ప్రొఫెసర్ రంగప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు హాజరయ్యారు. అఖిల్ భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజుల రవీందర్ అన్నారు. లోకమాతాదేవి అహల్యాబాయి హోల్కర్ 70 సంవత్సరాలు జీవించిందని చెప్పారు. 29వ ఏట భర్తను కోల్పోయినప్పటికీ 300 సంవత్సరాల క్రితమే ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేశారు. 36 సంవత్సరాల పాటు రాజపాలన కావిస్తూ ఆ రోజుల్లో ధ్వంసం చేయబడ్డ 170 మందిరాలను పునర్నిర్మించిందని గుర్తు చేశారు. నర్మదా నది ఒడ్డున మహేశ్వరం నగరాన్ని నిర్మించి పట్టు పరిశ్రమ, చేనేత పరిశ్రమలను నెలకొల్పిందన్నారు. తద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ రంగప్రసాద్, వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, కామర్స్ విభాగ అధిపతి, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత గోపీకృష్ణ, సంపత్ కుమార్, శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 300 years back 1725 లో పుట్టిన ఆమె గురించి మనం మాట్లాడుతున్నాం. ఐఎమ్ షూర్ ఆమె గురించి మీ ఎవరికి గుండె మీద చేసుకొని చెప్పండి, ఇది చదవక ముందు మీకు తెలియదు. ఐఎమ్ షూర్ బికాస్ మెనీ మెంబర్స్ వెరీ రేర్లీ వి ఫైండ్ హిస్టరీని అభిమానించే వాళ్ళు చదివి నేర్చుకుంటే తప్ప అలాంటి వాళ్ళ గురించి మనకు తెలియదు. సో students after the guest speaker and the keynote address, I think I should not speak, but because I'm sorry that I came late. The basic reason why we are organizing such a kind of program is to show, to enlighten the people about the forgotten heroes of the world, or forgotten heroes of India, actually speaking, truly speaking, and particularly the women leader. And today we are talking about governance, administration, etc., etc. But those such things have been already coined by her 300 years back. మందుకుండలను సమర్పించుకున్నాం. ఇదంతా బ్రిటిష్ వాళ్ళతో సాధ్యమైందని చెప్పేసి మన సూడో హిస్టరీ రచయితలంతా ది బ్రిటిష్ ఆర్ గ్రేట్ పీపుల్ అని చెప్పేసి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేసి రాసుకున్నటువంటి చరిత్రను, ఇది తప్పు రానా 300 ఏళ్ల కిందనే ఒక అద్భుతమైనటువంటి ఆయుధాగారాన్ని నియమించి ఆ రోజు భారతదేశంలో ఎక్కడ లేని బ్యూటీషియన్లకు శిక్షణ అందించేందుకు గాను కరీంనగర్ లో సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని తిరుమల్ నగర్ లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎస్పీఎంఎస్ ఆధ్వర్యంలో మినీ బ్యూటీ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా వకీల్ సాబ్ మూవీ ఫేమ్ అనన్య నాగెళ్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లుక్ అండ్ లర్న్ పేరిట 1 డే సెమినార్ కు వివిధ జిల్లాల నుండి బ్యూటీషియన్లు హాజరయ్యారు. సంస్థ ప్రతినిధులు మోక్ష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం అనన్య చేతుల మీదుగా బ్యూటీషియన్లకు అవార్డులను ప్రదానం చేశారు. బ్రైడల్ మేకప్ తో పాటు ఇతర మేకప్ టిప్స్ పై బ్యూటీషియన్లకు అవగాహన కల్పించారు. మార్కెట్లోకి వచ్చిన సరికొత్త బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఎలా వాడాలనే అంశంపైన శిక్షణ అందించారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనన్య నాగెళ్లతో పాటు ఎస్బీఎంఎస్ ప్రతినిధి మోక్ష్, బ్యూటీషియన్ కవిత, ఇతర బ్యూటీషియన్లు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగర శివారులోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో నల్లగొండ గ్రామానికి చెందిన దాదాపు 31 మంది వృద్ధులు, మహిళలు ఉచిత శస్త్రచికిత్సలు చేయించారు. శస్త్రచికిత్స అనంతరం పండ్లను పంపిణీ చేశారు. వీరందరినీ రేకుర్తి హాస్పిటల్ బస్సు ద్వారా నల్లగొండ గ్రామానికి పంపించారు. గత కొద్ది రోజులుగా లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అధ్యక్షుడు బూర్ల విద్యాసాగర్ అన్నారు. సహకరిస్తున్న క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంకమ్మ తోట అధ్యక్షుడు బూర్ల విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి అంబటి రవీందర్ రాజు, క్లబ్ ప్రతినిధులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 నిర్ణయిస్తూ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. గత కొంతకాలంగా మంచినీటి సౌకర్యం ఏర్పడిందని, కార్మికులకు త్రాగేందుకు నీరు అందించే పరిస్థితిలో మున్సిపల్ శాఖ లేదని ఆరోపించారు. విలీన గ్రామాలలో పనిచేసే సిబ్బందికి పాత వేతనం కాకుండా నగరపాలక సంస్థ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో కార్మికుల సౌకర్యార్థం ఈఎస్ఐ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి, కార్యదర్శి ఎడ్ల రమేష్, మున్సిపల్ కార్మిక సంఘ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం వెంటనే 26,000 నిర్ణయిస్తూ అన్ని మున్సిపాలిటీలలో అమలు చేయాలని చెప్పి సిఐటియు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మున్సిపల్ కార్మికులు, ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను మేము రెగ్యులరైజ్ చేస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఆయా మున్సిపాలిటీలు మరీ ముఖ్యంగా కరీంనగర్ పాత వేతనాలే ఇస్తున్నారు. మున్సిపల్ జియో ప్రకారము వాళ్లకు వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేటగిరీ వారిగా వేతనాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఈఎస్ఐ సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం కోసము కార్పొరేషన్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే సంబంధించిన ఈఎస్ఐ ఆర్గనైజేషన్కు లేఖలు రాసి ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా తన వంతు కృషి కూడా చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా చనిపోయిన కార్మికులకు బదిలీ వర్కర్స్ యొక్క సమస్య ఉంది. ఆ బదిలీ వర్కర్స్ సమస్య పరిష్కరించాలి. గత సమ్మె సందర్భంగా లోకల్గా వెహికల్స్ సంబంధించిన, ఇతర మెయింటెనెన్స్ సంబంధించిన ఏదో పరిష్కారం ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారో వాటన్నిటి కూడా అమలు చేయాలి. లేదంటే రాబోయే కాలంలో మరి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సిఐటియు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్టడీ హాల్ తెరిపించాలని కోరుతూ కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మూసిన స్టడీ హాల్ ను ఓపెన్ చేయాలంటూ దాదాపు 2 గంటల పాటు ఆందోళన చేయడంతో వీసీ ఉమేష్ కుమార్ స్పందించారు. స్టడీ హాల్ ను విద్యార్థుల అనుకూల సమయానికి ఓపెన్ చేస్తామని వీసీ హామీ ఇచ్చారు. మెయిన్ స్టడీ హాల్ ను యథావిధిగా తెరవాలని కోరుతూ ఆందోళన చేపట్టామని జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, యూనివర్సిటీ విద్యార్థి వెంకటేష్, రోహిత్ అన్నారు. విద్యార్థులు చదువుకునేందుకు కేటాయించిన స్టడీ హాల్ ను మూసివేయడం ఏంటని ప్రశ్నించారు. తద్వారా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన సదుపాయాలు కల్పించాలని కోరారు. స్పందించిన వీసీ ఉమేష్ కుమార్ ఓపెన్ చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రోహిత్, గంగాధర్, విజయ్, రాకేష్, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే ఏదైతే విశ్వవిద్యాలయంలో స్టడీ హాల్ ఉందో 24/7 అంతకుముందు నడిచేది, ఆ 24/7 సంబంధించి దాన్ని రెగ్యులర్గా 24/7 నడిపించాలని ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఈరోజు విద్యార్థులు అంతకుముందు అది 24/7 ఉండేది. ఏదైతే వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత 24/7 తీసి దాని టైమింగ్స్ పరిధి పెట్టి ఈరోజు విద్యార్థులకు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈరోజు ఇబ్బంది కలిగే విధంగా ఈ 24/7ని తీసేసిన పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో ఉన్నది. ఈ 24/7 స్టడీ హాల్కి సంబంధించి అనేక మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళు చదువుకునే చదువులో వాళ్ళకు చదువుకోవడానికి కూడా చదువుకోలేని పరిస్థితి ఉన్నది. యూనివర్సిటీ అంటే, విశ్వవిద్యాలయం అంటే విజ్ఞాని పంచేది. అట్లాంటి విజ్ఞాన వేదికల్లో విద్యార్థులకు చదువు కరువైన పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలలో జరుగుతుంది. కాబట్టి ఈ స్టడీ హాల్కి సంబంధించి 24/7ని ఓపెన్ చేయాలి. ఏదైతే గత మాదిరిగా ఈరోజు 24/7 ఉండేదో దాన్ని యథావిధిగా నడిపిస్తూ విద్యార్థులకు మేలు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థులు, చాలామంది విద్యార్థులు ఈరోజు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ధర్నా చేయడానికి కారణం ఏంటిదంటే యూనివర్సిటీలో ఉన్న 24/7 లైబ్రరీని మూసివేయడం జరిగింది. గతంలో 24/7 ఉంటే మేము చదువుకోవడానికి చాలా వీలుగా ఉండేది. ఇప్పుడు వీసీ గారు వచ్చిన తర్వాత దానికి టైమ్స్ లిమిట్స్ అనేవి పెట్టారు. సో దానివల్ల కాంపిటేటివ్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఏమంటున్నామంటే 70% ఏదైతే అటెండెన్స్ ఉన్నదో రోజు కాలేజీ వెళ్ళకుండా మిగతా టైంలో చదువుకుంటాం, మాకు అవకాశం కల్పించాలని వీసీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సమస్యలను పట్టించుకోవాలని
కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో గన్నేరువరం మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని మండల బీజేపీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ అన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు బీజేపీకి పట్టంగట్టి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు. ఇదే ఒరవడి రాబోయే రోజుల్లో కొనసాగుతుందని నికేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, గుంటుక శంకర్, రాజిరెడ్డి, కొడుపుల మహేందర్, అనిల్ రెడ్డి, పంబాల రాజశేఖర్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండల శాఖ ఆధ్వర్యంలో ఇంత ఉత్కంఠంగా సాగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల భారతీయ జనతా పార్టీ గన్నవరం మండల శాఖ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని డబ్బులు వచ్చినా పట్టభద్రులు మాత్రం భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపిరని ఈ యొక్క ఎన్నికల్లో ఇది ఒక నిదర్శనం. రానున్న ఎన్నికల్లో మీకు పట్టభద్రులే పట్టం కట్టలేదంటే సామాన్యులు ఏ విధంగా మీకు పట్టం కట్టరని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవేశ్య మహాసభ యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని రామాలయం వద్ద పాదాచారులకు అల్పాహార వితరణ చేపట్టారు. అనంతరం టవర్ సర్కిల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్టుమల్ల శ్రీనివాస్ గారి 56వ పుట్టినరోజు సందర్భంగా టవర్ సర్కిల్లో మా కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చిట్టుమల్ల శ్రీనివాస్ గారు మా వాసవి దేవాలయం యొక్క చైర్మన్ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారు అనేక సాంఘిక, సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు ఉదయం శ్రీ రామాలయం చైర్మన్ అండ్ మన వాసవి కన్యకా చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ గారు యువజన సంఘం ఆధ్వర్యంలో పొద్దున అల్పాహారము, మధ్యాహ్నము ఈ టవర్ సర్కిల్ ప్రోగ్రాం అన్నదాన కార్యక్రమము, వీరబ్రహ్మదేవ వృద్ధాశ్రమంలో అదేవిధంగా మన నిత్యావసర సరుకుల పంపిణీ, అదేవిధంగా ఇంకో వృద్ధాశ్రమంలో మన పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు జై వాసవి. ఈరోజు కరీంనగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ అయిన చిట్టుమల్ల శ్రీనివాస్ మామగారి పుట్టినరోజు సందర్భంగా టవర్ సర్కిల్లో జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం మరియు పండ్ల పంపిణీ మరియు పొద్దున టిఫిన్ల పంపిణీ, వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ సాయంతో ఎడిట్ చేసిన వీడియోలు కొందరిని ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టిస్తే మరికొందరిని దుఃఖసాగరంలో ముంచుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో ప్రదర్శించిన ఏఐ వీడియో అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ, రెండు అనుభవాలను చవిచూపింది.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన జంగా ద్యావతి గంగాధర్ సునీత దంపతులకు 2 కుమారులు 1 కుమార్తె. మొదటి కుమారుడు రామ్ 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే రెండవ కుమారుడు లక్ష్మణ్ రాజ్ కుమార్తె శ్రీవిద్య వీరిద్దరి వివాహం 2 రోజుల క్రితం మెట్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తమ కుమారుడు రామ్ లేని లోటును తీర్చే విధంగా ఏఐతో తయారు చేసిన వీడియోను ప్రజెంట్ చేశారు. ఫోన్ కాల్ చేయగానే మృతి చెందిన తమ కుమారుడు పెళ్లికి హాజరైనట్టుగా, తమతో కలిసి భోజనం చేసినట్లుగా, అందరితో కలిసి ఫోటోస్ దిగినట్లుగా చిత్రీకరించిన వీడియోను చూస్తూ అతడి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఏడుస్తున్న తల్లి సునీతను చూసి పెళ్లికి వచ్చిన వారు కూడా కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆడేదో పనిలో ఉన్నట్టున్నాడు. పన్నుంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు వచ్చి అక్షంతలు వేయమని వెళ్ళరా. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిళ్ళ నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా, కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయనమ్మా. పెద్దోడా ఎరా బాగున్నావా? సంతోష ఛాయలమ్మా. చూసారా, వాడు నా పెద్ద కొడుకు. కనుల ముందే ఈ నిజము చూసి కాలం ఇప్పుడు కదలను అంది. కొండంకా సినిమా చూశారుగా, అందులో అన్నదమ్ములు ఉన్నారుగా. అలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న శ్రామిక మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ జ్యోతి మాట్లాడారు. 100 ఏళ్ల క్రితం మహిళా కార్మికులు హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. నేడు దేశంలోని శ్రామిక మహిళలు దారుణమైన శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని, అన్ని రంగాలలో లింగ వివక్ష కొనసాగుతుందని వాపోయారు. మహిళల ఓటు బ్యాంకు కోసమే పార్టీలు మహిళలకు హామీ ఇస్తున్నాయని విమర్శించారు. మహిళా సాధికారత దిశగా ఏ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బి వనజారాణి, భాగ్యలక్ష్మి, రజిత, ఎస్ రామలక్ష్మి, శారద పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మొత్తం 14 రోజులకు హుండీ లెక్కించగా 2,31,65,000 నగదు, 201 గ్రాముల బంగారం, 16 కేజీల 200 గ్రాముల వెండి ఆదాయంగా సమకూరినట్టు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో అధికారులతో పాటు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.